మహమ్మద్ దీపక్ ఈ సంవత్సరం జనవరి 26వ తారీఖున ఒక సంఘటన జరిగింది ఉత్తరాఖండ్లోనే. అక్కడ ఒక ముస్లిం వ్యక్తి షాప్ ఏదైతే ఉందో ఆ షాప్కి సంబంధించి పేరు మార్చమని బజరంగ్ దళ వాళ్ళు అప్పుడు ఒక ఘర్షణ చేశారు. ఇతను జిమ్ నిర్వహిస్తున్నాడు అక్కడ చూసినటువంటి ఈ దీపక్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఆ బజరంగ్ దళ వాళ్ళతో పోరాడాడు. అసలు మీరెవడు పేరు మార్చడానికి, మీకు ఎందుకు ఇది చేస్తున్నారంటే అప్పుడు బజరంగ్ దళ వాళ్ళు అన్నారు, నీ పేరు ఏంటని. నా పేరు మహమ్మద్ దీపక్ అన్నాడు. ఆ రోజు నుంచి అతని పేరు మహమ్మద్ దీపక్ అయింది. ఎప్పుడైతే బజరంగ్ దళ వాళ్ళతో పెట్టుకున్నాడో ఇక అప్పటి నుంచే అతని జిమ్లోకి చాలామంది రావడం మానేశారు. అప్పటికప్పుడు మానేసిన వాళ్ళు ఎవరు అంటే నెల వారి కడతారు కదా, వాళ్ళు మానేశారు. తర్వాత 3 నెలలు 6 నెలలు సంవత్సరం ఈ సందాలు తీసుకుంటారు కదా, చందాలంటే సభ్యత్వం, మెంబర్షిప్ తీసుకున్నటువంటి వారు ఇప్పుడు వాళ్ళ సభ్యత్వం అయిపోగానే వాళ్ళందరూ మానేశారు. 120-130 మంది వచ్చేటటువంటి జిమ్కి ఇప్పుడు 50 నుంచి 60 మంది కూడా రావడం లేదు. దాంతో నా జిమ్ అమ్మేస్తున్నానని అమ్మకానికి అప్పుడు పెట్టాడు. అంటే అప్పుడు పెట్టలేదు, దీనంగా అన్నాడు. అప్పుడు చాలామంది రాహుల్ గాంధీతో సహా కేరళ ఎంపీలు అలాగే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు అతనికి సపోర్ట్ చేశారు. కొంతమంది సభ్యత్వం కూడా తీసుకున్నారు. సంవత్సరం సభ్యత్వం ప్రోత్సాహకరంగా ఉంటుందని 10,000 పెట్టి 20 మంది ఎంతమంది 2 లక్షల రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకున్నారు. కానీ ఆ 2 లక్షల రూపాయలు అతనికి సరిపోవు కదా. ఇక్కడ మానేసినటువంటి వారు మానేస్తూనే ఉన్నారు. వీళ్ళు అప్పుడప్పుడు వచ్చి రాజకీయ నాయకులు మా సపోర్ట్ ఉంటుందని చెప్పినంత మాత్రాన అతని జీవనం కొనసాగదు. మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి ఇంకా పూర్తిగా మానేసేటటువంటి పరిస్థితికి వచ్చేసారు జిమ్కి వెళ్తున్నటువంటి వాళ్ళు. దాంతో ఆయన తన జిమ్ని అమ్మకానికే పెట్టేశాడు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైనా ఆదుకోవాలి కదా, వాళ్ళు ఏం చేస్తారు, మొదట ఏదో మీడియాకి కనిపించడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని అది ఇది అంటారు. ఇప్పుడు అతనికి ఇన్స్టాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం చేస్తుంది, డబ్బులు తీసుకురాదు కదా. ఇప్పుడు ఇటువైపు చూస్తే వచ్చేసి జీవితమే నాశనం అయిపోయింది. అంటే బజరంగ్ దళ వాళ్ళు చేసినటువంటిది ఏంటనేది మనం ఆలోచించుకోవాలి. సపోర్ట్ చేయడం తప్పు కాదు, అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు ప్రశ్నించు. కానీ మనల్ని దాడి చేసినప్పుడు, మన మీద దాడి చేసినప్పుడు నీ ప్రశ్న ఏమైపోయింది? హిందువులు నాశనం అయిపోతున్నప్పుడు మీ ప్రశ్నలు ఏమైపోతున్నాయి? హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఇలా కొన్ని దశాబ్దాలుగా మన మీద దాడులు జరుగుతున్నాయి. దశాబ్దాలు కాదు, శతాబ్దాలుగా. కానీ ఇక్కడెవడో అడగడం. వీళ్ళు ఏదైనా ప్రశ్నించేసరికి మాత్రం వాళ్ళు అడగడానికి పారొస్తారు. దాని దరిద్రం ఏంటంటే వాళ్ళకి సపోర్ట్గా అందరూ పారొస్తారు. మనకేదైనా జరిగితే మాత్రం ఒక్కడో ముందుకు రాడు. మళ్ళీ మనం ప్రభుత్వం తరపున కోర్టుల తరపు నుంచి పోరాడుకోవాల్సిందే. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇలాగే ఉంటుంది. అబ్బాయి నేనేం తప్పడడం లేదు, కానీ దేన్ని ప్రశ్నిస్తున్నామో దేన్ని ప్రశ్నించకూడదో తెలుసుకోవాలి. ఈరోజు మహమ్మద్ దీపక్ పరిస్థితి ఇంకొకరికి రాకూడదు అంటే మన చరిత్రను మనం తెలుసుకోవాలి.